మైనారిటీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నా నియోజకవర్గ ముస్లిం సోదరిమణులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చాంద్ను చూస్తే చాలా పవిత్రమైన దినంగా భావిస్తారు అందరూ కూడా. అంటే హిందువులకి ఆ విషయం తెలుసో తెలియదు కానీ మామూలు కూడా ఎవరైనా హిందువులైనా ముస్లిమ్స్ అయినా ఈరోజు చాంద్ను చూస్తే నిజంగా చాంద్ను చూసిన తర్వాత అన్ని రకాలుగా వాళ్ళ కోరికలు కోరుకుంటే నెరవేరుతా అని చెప్పేసి ఒక నానుడిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇంత పవిత్రంగా ముస్లిం సోదరులంతా కూడా 30 రోజులుగా ఉపవాస దీక్షలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాంద్ర కనపడిన వెంటనే చాంద్రం చూసిన వెంటనే అంత పవిత్రంగా ఈరోజు వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే చాంద్రం చూడాలని చెప్పేసి ఆలోచన ముస్లిమ్స్లో ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు కూడా అందరూ కూడా ఈరోజు చాంద్రం చూసి భక్తి శ్రద్ధలతో మీరు ఏదైతే కోరుకుంటారో అవన్నీ నెరవేర్చేదానికి ఒక అవకాశం ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు ఉండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మైనార్టీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పరిస్థితి ఈరోజు ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మీరందరూ కూడా మీ ఆలోచన పరంగా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి చేసిన సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీ అందరి సహాయ సహకారాలు ముఖ్యమంత్రి గారికి ఉండాలని చెప్పేసి ఇక ముందు కూడా ఏవైతే పండుగలు జరుగుతాయో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అల్లా ఆశీర్వాదం మనందరికి ఉండాలని చెప్పేసి అల్లా దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరూ సహకారం తోడు ఉండాలని చెప్పేసి అల్లా ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కూడా నేను రంజాన్ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు క్యాథలాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉండేదరు. డాక్టర్ కె అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ హైదరాబాద్. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ ఫ్రమ్ జయదేవ హాస్పిటల్ బెంగళూరు. కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ 2D ఎకో టీఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ